దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ తపస్సు కాలపు ఈ మొదటి ఆదివారపు దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషములో ఆఖరి వచనం చూడండి. ఇట్లు ఆ సైతాను అనేక విధములా శోధించిన పిదప సముచిత సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఓకే, ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ సైతాను అనేక విధములుగా శోధించినది. యేసు ప్రభుని సైతానుడు అనేక విధాలుగా శోధించాడు. ఆ ఒక్కసారి మాత్రమే కాదు, వాక్యం చెబుతుంది సముచిత సమయముకై వేచి ఉంటూ మళ్ళీ వస్తాను ఆగు అని ఆ క్షణానికి వెళ్ళాడంటే మళ్ళీ వస్తూనే ఉన్నాడు ప్రభు. ఎప్పటికప్పుడు సైతాను శోధనలను త్రిప్పి కొడుతూనే ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మరి ఒకసారి మనందరి ధ్యానాంశం శోధనలు. మరి ఒకసారి ఈ శోధనల గురించి మరికొన్ని క్రొత్త విషయాలను నేర్చుకొనడానికి ప్రయత్నం చేద్దాం. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు రచించినటువంటి ఇంట్రడక్షన్ టు డివౌట్ లైఫ్, భక్తి జీవితమునకు పరిచయము అన్నటువంటి పుస్తకంతో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. దేవుని యందు ప్రియులారా, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మన జీవితంలో ఉన్నటువంటి అనుభవాల నుంచే, మన జీవిత ఉదాహరణల నుంచే ప్రభు ఈరోజు మనకు అనేక విషయాలను నేర్పిస్తూ ఉన్నారు. శ్రద్ధతో ఆలకించి శోధనలు జయించడానికి ప్రభు మనకిస్తున్న ఈ సహాయాన్ని స్వీకరించుదాం. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఒక చక్కని కథ ద్వారా ప్రారంభిస్తాను. ఒకానొక దేశంలో ఒక మహారాణి ఉందంట. ఈ మహారాణి తన భర్తను చాలా ప్రాణప్రదంగా ప్రేమిస్తూ ఉంది. భర్త అంటే చాలా ఇష్టం, ప్రేమ. అయితే ఆ రాజ్యంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడికి ఈ మహారాణి గారి యొక్క అందచందాల పైన కన్నుబడింది. ఆమె పైన మనస్సు పడ్డాడు. వెంటనే ఏం చేస్తున్నాడు, ఒక దూతను, ఒక పనివాడిని పెట్టి ఒక లవ్ లెటర్ లాగా సందేశాన్ని పంపిస్తున్నాడు మహారాణి గారికి. ఏమని? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మీద మనసు పడ్డాను, కనుక నీ రాజును విడిచిపెట్టి నువ్వు నాతో ఉంటావా, నాతో జీవిస్తావా అని తన మనస్సులో ఉన్న కోరికను ఈ దూత ద్వారా ఆ దుర్మార్గుడు మహారాణికి తెలియచేశాడు. దేవుని యందు ప్రియులారా, దీన్ని ఏమంటారంటే ప్రపోజల్ స్టేజ్ 1. మొట్టమొదటి ఏమైంది? దుష్ట సేవకుడు తన దుష్ట యజమానుడి యొక్క కోరికను మహారాణికి తెలియచేశాడు. తర్వాత ఏమవుతుంది? మహారాణి ఆ సందేశాన్ని వినిన తర్వాత అయితే సంతోషిస్తుంది. అబ్బా, మంచి అవకాశం. లేదా దుఃఖపడుతుంది, కోపపడుతుంది, బాధపడుతుంది. ఫీలింగ్, ప్రపోజల్, ఫీలింగ్. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ మహారాణి ఆ యొక్క దుష్ట సేవకుడు పంపిన సమాచారానికి ఎస్ చెప్పడమో నో చెప్పడమో, యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ డెసిషన్ తీసుకుంటుంది. ఓకే, సరే, ఇంతకీ ఎవరండి మహారాణి? మహారాణి నీ ఆత్మ. ఎవరండి ఆ మహారాజు? మహారాజు యేసయ్య. ఎవడండి ఆ దుష్టుడు? ఆ దుష్టుడే సాతానుడు. ఎవడండి ఆ దుష్ట సేవకుడు? ఆ దుష్ట సేవకుడే టెంప్టేషన్, శోధన. దేవుని యందు ప్రియులారా,
సో దుష్ట సేవకుడు వచ్చాడు అంటే శోధన వచ్చింది అని అర్థం. శోధన వచ్చేసరికి ఏమవుతుందండి అంటే నీ దగ్గర 3 స్టెప్స్ జరుగుతూ ఉన్నాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 సాతానుడు శోధన, ఒక ప్రపోజల్, దొంగతనం చేయి. రెండవది ఆ యొక్క శోధనను బట్టి ఫీలింగ్, హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్. ఓకే ఓకే మంచిదే, లేదు వద్దు వద్దు మంచిది కాదు. ఏ ఫీలింగ్, ఆనందము దుఃఖము. మూడవది డెసిషన్, ఎస్ నేను చేస్తాను, దొంగతనం చేస్తాను. నో నేను చెయ్యను, ఈ దొంగతనం చెయ్యను. ప్రియమైన సహోదరుడా సహోదరి, దిస్ ఈజ్ కాల్డ్ ద నేచర్ ఆఫ్ టెంప్టేషన్స్. శోధన యొక్క అవతారం, శోధన యొక్క లక్షణం ఎలాగుంటుందో ఈ రోజున మీ ముందు ఈ చిన్న కథ ద్వారా నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ప్రతి పాపములో, ప్రతి చావైన పాపములో ఈ 3 స్టేజెస్ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేసుకుంటే మన కంటికి క్లియర్గా కనిపిస్తాయి ఈ 3 ప్రతిపాదన, ఇమోషన్, ఫీలింగ్, డెసిషన్. పాపము చెయ్యాలన్న ఆలోచన, ఆ ఆలోచనలో సంతోషమో దుఃఖమో, ఆ ఆలోచనకు అంగీకరించడమో తిరస్కరించడమో జరుగుతుంది. ఆనందించావో అంగీకరిస్తావు, దుఃఖపడ్డావో తిరస్కరిస్తావు. ఆనందించి అంగీకరిస్తే పాపిగా మారుతావు, దుఃఖపడి తిరస్కరిస్తే దేవుని యొక్క బిడ్డగా మారుతావు. సహోదరుడా సహోదరి, మరైతే ఒక దుర్మార్గుడు పంపిన ప్రేమ సందేశం మహారాణికి అందిందని రాజుగారికి తెలిసింది. ఓకే, తెలిసిన తర్వాత రాజుగారు ఏమవుతారు? ఆగ్రహంతో మండిపడిపోతాడా? దుఃఖంతో కృంగిపోతాడా? తెలిసింది ఊరుకుంటాడు, చూస్తూ ఉంటాడు. రాజుగారు ఎప్పుడు దుఃఖపడతారు అంటే ఆ యొక్క మహారాణి ఆ సందేశాన్ని ఆలకించిన తర్వాత, ఆ సందేశంలో ఆనందాన్ని పొందుకొని ఎస్ చెబితే రాజుగారు కృంగిపోతారు, నా భార్య నాకు ద్రోహం చేస్తుంది అని. అదే మహారాణి ఉగ్రురాలై కోపముతో ఆ యొక్క దుష్ట సేవకుడిని త్రిప్పి కొడుతూ ఆ యొక్క దుష్టుడికి వార్నింగ్ ఇస్తే రాజుగారు ఉప్పొంగిపోతారు. ఆహా, ఓహో, నా మహారాణి ఎంత మంచిది, నా మీద ఎంత ప్రేమ కలిగి ఉంది, ఎంతమంది దుష్టులు ఆమెపై కన్ను వేసినా ఆమె ప్రేమ నా సొంతం అంటూ, ఇది ఒకందుకు మంచిదే, ఈ దుష్టుడు రావడము మంచిదే, దుష్ట సేవకుడిని పంపడము మంచిదే, ఆ సందేశం ఆమెకు వెళ్ళడము మంచిదే. ఈ యొక్క ప్రక్రియలో నా భార్యకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు నిరూపించబడింది, లేదంటే నాకు తెలియదు కదా. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, మనకు ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు మనల్ని చూచి చిన్నబోడు, చిన్నబుచ్చుకోడు, కోపపడడు, కంగారు పడడు. శోధనలు వచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని శపించడు, శిక్షించడు, కోపగించడు. అయితే వాటిని అంగీకరిస్తే, శోధనలో నువ్వు ఆనందాన్ని వెతికితే, మనం దేవుణ్ణి తిరస్కరిస్తే, శోధనలకు ఎస్ చెబితే, అప్పుడు దేవుడు మనపై కోపగిస్తాడు. అప్పుడు మనం దేవునికి శత్రువులం అవుతున్నాం. దేవుని యందు ప్రియులారా, సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫీలింగ్ టెంప్టేషన్స్ అండ్ ఈల్డింగ్ టు టెంప్టేషన్స్. స్క్రీన్ మీద చూడొచ్చు. ఫీలింగ్ టెంప్టేషన్స్ ఈజ్ నాట్ సిన్, ఈల్డింగ్ టు టెంప్టేషన్స్ ఈజ్ సిన్. శోధనలు కలగడం పాపము కాదు, శోధనలకు లొంగిపోవడమే పాపము. దేవుని యందు ప్రియులారా, అనేక మంది యేసు ప్రభుకే అనేక శోధనలు వచ్చాయి. అనేక మంది పునీతులకు శోధనలు తప్పలేదు. భక్తుడైన పౌలు గారు ఏమంటున్నారు చూద్దామా? పౌలు గారు రాసిన 2వ లేఖ, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం
7 నుంచి 9 వచనాలు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. 7 చూడండి. కానీ నేను చూచిన అద్భుత విషయములను గురించి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలుగగొట్టి గర్వము లేకుండా చేయును. దేవుని యందు పౌలు గారికి గొప్ప గొప్ప దర్శనాలు కలిగాయి. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఆయన చూశాడు. నేను ఎంత మంచివాడిని, నేను ఎంత పుణ్యాత్ముని అని అతను గర్వపడే లోపే అతనికి కూడా శోధనలు వచ్చేవి. ఆ శోధనలు ఏం చేశాయంటే, నువ్వు అంత పుణ్యాత్మునివేం కాదు, గర్వపడకు, నువ్వు కూడా పాపాత్ముడివే, నువ్వు కూడా బలహీనుడివే. శోధనలు వస్తున్నాయి అంటే ఏ క్షణంలోనే నువ్వు పాపాత్ముడిగా మారగలవు, జాగ్రత్త అంటూ తన్ను తాను ఈ యొక్క ముళ్ళు, సైతాను దూత అనగా శోధనలు అతనిని ఏం చేశాయి, వినయాత్ముని చేశాయంటే దేవుని యందు ప్రియులారా. 9వ వచనం చూడండి. అందుకు ప్రభు అంటున్నారు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటూ శోధన సమయంలో ప్రభు తన కృపతో పౌలు గారిని ఎప్పుడు కూడా కాపాడారంట. మనం బలహీనులుగా ఉన్నప్పుడే దేవుని బలం మనలోనికి నిండుగా పంపించబడుతుంది. మనలాంటి బలహీనులను పునీతులు చేస్తున్నాడంటే మన గొప్పతనం కాదు, అది దేవుని గొప్పతనం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈ యొక్క శోధన సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తించి వాటిని జయిస్తూ ఉంటారు. బ్లెస్సెడ్ యాంజిలో ఫొలిగ్నో అనే పునీతురాలకి ఎన్నో శోధనలంట, ఎన్నెన్నో శోధనలు. ఆమె తనకొచ్చిన శోధనలన్నీ చెబుతుంటే మనం నీరు కారిపోతాం, భయపడిపోతాం. అన్ని శోధనలు వచ్చినా ఆమె వాటిని జయిస్తూ పాపము చేయకుండా పవిత్రురాలుగా జీవించింది. సెయింట్ బెనడిక్ట్ మన పిల్లలకు ఈ సంవత్సరం ఈ కేటకిజం క్లాసెస్లో పునీతుల గురించి చెప్పాం. పునీతుల జీవితాలు సినిమాల రూపంలో చూపించాం. అందులో పునీత బెనడిక్ట్ గారి జీవితాన్ని కూడా మనం చూపించాం. బెనడిక్ట్ గారు కొండలలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే చిన్నప్పుడు పరిచయమైనటువంటి ఒక అమ్మాయి అతనికి కళ్ళ ముందు దర్శనమిచ్చి, అంటే కళలో సాతానుడు కనిపించలేసి డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఉంటూ మోహపూరితమైనటువంటి కళలు ఆ యొక్క పునీతుడు అంగి వేసుకొని నిష్ఠతో ప్రార్థన చేసుకుంటుంటే మోహపు ఆలోచనలు కళ్ళ ముందు ఆడుతూ ఉన్నాయంట. ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ దుష్టుడిని జయించాలి అంటే, ఈ దుష్ట ఆలోచన జయించాలంటే నన్ను నేను శిక్షించుకోవాలని తన బట్టలన్నీ విప్పేసి ముళ్ళ కంపల మీద దూకేశాడు. ముళ్ళ మీద పడుకున్నాడు. ముళ్ళన్నీ గుచ్చినప్పుడు, రక్తం కారుతున్నప్పుడు ఆ నొప్పిలో, ఆ బాధలో ఇక మోహ తలంపులకు తావేది, చోటేది? ఆయన చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించి తన దూతను పంపి గొప్ప ఆత్మ నిగ్రహ శక్తిని ఆయనకు ఆశీర్వాదంగా ఇచ్చారు. ఆయనే కనుక అది చెయ్యకపోతే ఆయనకు నిగ్రహ శక్తి ఉండేది కాదేమో. ప్రియమైన సహోదరుడా సహోదరి, పునీత బెనడిక్ట్ గారు తాను శోధింపబడినప్పుడు ఆయన చేసిన పని చూడండి. పునీత ఫ్రాన్సిస్ అంటున్నారు, ఆయనకు శోధన కలిగినప్పుడు మంచు ముక్క మీద ఆయన పడుకున్నాడంట. ఆ మంచు ఆయన కొరికేస్తుంటే దానిని ఆయన భరిస్తూ, నా శరీరములో మొదలవుతున్నటువంటి శోధనలకు నన్ను నేను విధించుకునే శిక్ష అంటూ ఇలా ఆయన శోధనలను జయించడానికి ప్రయత్నించాడంట. దేవుని యందు ప్రియులారా, కనుక శోధనలకు గురవడం వేరు, శోధనలకు గురై పాపము చేయడము వేరు. శోధనలు వచ్చినంత మాత్రాన మనము దేవునికి శత్రువులు అవ్వం, దేవుణ్ణి బాధ పెట్టిన వారం అవ్వం. కానీ శోధనలు అంగీకరించి ఆనందించితే, వాటిలో ఆనందాన్ని వెతికితే దేవునికి శత్రువులుగా మారుతాం, ఆయన్ను బాధ పెట్టిన వారం అవుతాం. దేవుని యందు ప్రియులారా, పౌలు గారు తెలియచేస్తున్నారు, శరీరములో 2 నియమాలు చూస్తున్నాడంట. ఒకటి ఏంటో చూద్దాం. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనం
చూడండి, నా తర్వాత చెప్పండి. ఏలయనా శరీరము కోరునది ఆత్మ కోరుదానికి విరుద్ధముగా ఉండును. ఓకే, దేర్ ఆర్ టూ థింగ్స్. శరీర కోరికలు వేరు, ఆత్మ కోరికలు వేరు. చూడండి, చెప్పండి. ఆత్మ కోరునది శరీరము కోరున దానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండింటికి బద్ధ వైరము. అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు. మనందరిలో రెండు నియమాలు ఉంటాయంట. శరీర నియమం, ఆత్మ నియమం. శరీరం కోరుకున్నది ఆత్మ కోరుకున్నది వ్యతిరేకంగా ఉంటుంది. ఆత్మ ఏం చెబుతుంది? ప్రసంగం జాగ్రత్తగా ఆలకించు, జాగ్రత్తగా రాసుకో, మళ్ళీ మళ్ళీ నేర్చుకో, ధ్యానం చేసుకో, నీ జీవితంలో పాటించు. ఆత్మ కోరితే శరీరం ఏమంటుంది? ఈ ప్రసంగం తర్వాత యూట్యూబ్లో విందుగానిలే, ఇప్పుడు అలసిపోయి ఉన్నావు కదా, కొంచెం తలవాల్చు, కొంచెం పడుకో, నేను నీకు సాయం చేస్తాను, నైట్ అంతా అసలు నిద్ర లేదు నీకు, ఎక్కడన్నా కొంచెంసేపు నిద్రపో అంటుంది. ఎవరన్నా అంటుంది అలాగా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో శరీరము కోరినది వేరు, ఆత్మ కోరినది వేరు. రోమీలకు రాయబడిన లేఖ 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. నా శరీరమున వేరొక నియమము పనిచేయుట నాకు కనిపిస్తూ ఉన్నది. ఈ నియమము నా మనస్సు యొక్క ఆమోదమును పొందిన ధర్మశాస్త్రం పోరాడుచున్నది. ఇది నా శరీరమందు పనిచేయుచున్న పాపపు చట్టమునకు నన్ను బందీను చేయుచున్నది. దెర్ ఇస్ అనదర్ లా. వన్ లా టు ప్లీజ్ గాడ్, అనదర్ లా టు ప్లీజ్ ద వరల్డ్, టు ప్లీజ్ ద ఫ్లెష్. శరీరాన్ని సంతోషపెట్టుకో అన్న నియమం కనిపిస్తుంది. కనుక దేవుని యందు ప్రియులారా, ఈ రెండింటితో మనం నిరంతరం పోరాటం చేస్తున్నాం, యుద్ధము చేస్తున్నాం. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఒక కథ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒకానొక వ్యక్తి ఉన్నాడంట. ఆయనకు 2 కోడిపెట్టలు ఉన్నాయి. ఓకే, ఒకటి నల్లగా ఉంటుందట, రెండవది తెల్లగా ఉంటుందట. సో ఈయన ఎక్కడో కొండల్లో అడవిలో బతుకుతూ ఉంటాడు. ప్రతి ఆదివారం మార్కెట్కి వస్తాడు. ప్రతి ఆదివారం మార్కెట్కి వచ్చిన 2 కోడుల్ని, పెద్ద కోడులు, ఓకే, మనం మిరిక్ లేక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో, డార్జిలింగ్కి ముందు, అక్కడ కోళ్ళు చాలా పెద్దగా, మనలాంటి కోళ్ళు కాదు, మన కోళ్ళు 2, 3 ఎంత ఉంటాయో అంత ఉన్నది ఒక్కొక్క కోడి, ఇంత ఉన్నది అనమాట. ఓకే, ఒక్కొక్క కోడి. ఆ కోడి మాంసం తింటుంటే నిజంగా కోడి మాంసమా కుక్క మాంసమైనా పెట్టారా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే దాని మెడ ఇంత ఉన్నదన్నమాట. సో దేవుని యందు ప్రియులారా, సో అంత పెద్ద కోడులు, ఈ పెద్ద కోడులను పట్టుకొని రోజు ప్రతి ఆదివారం కిందకి దిగేవాడు. ఆదివారం పూజ అయిన తర్వాత మార్కెట్కి వెళ్ళేవాడు. ఈ మార్కెట్ 4 రోడ్ల మధ్య ఒక బజార్ ఉంది, సంత. అందరూ అక్కడ కూడుతారు. సో అక్కడికి వెళ్ళి ఈ రెండింటికి కోడి పందాలు పెట్టేవాడు. ఈ నల్ల కోడికి, తెల్ల కోడికి అందరూ వచ్చి పందాలు వేసేవారు బెట్లో. నల్ల కోడి మీద 100 రూపాయలు, 200, 500 అని. సో ఈ బెట్ వేసుకుంటే ఒక ఆదివారం నల్ల కోడి గెలిచేది. అందరూ ఏమనుకునేవారు, నల్ల కోడి పందెం. నెక్స్ట్ ఆదివారం అందరూ నల్ల కోడి మీద పందెం కాసేవారు. నెక్స్ట్ ఆదివారం తెల్ల కోడి యుద్ధంలో గెలిచేది. ఆ పోటీలో మళ్ళీ డబ్బులన్నీ వీడికి వెళ్ళిపోయేవి. ఇలా ప్రతి నెల, ప్రతి ఆదివారం డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఒకడు ఎన్ని గమనించి పట్టుకున్నాడు. అయిపోయింది. అరే బాబు ఆగరా, ఒక ఆదివారం నల్ల కోడి గెలిచింది, అది గెలుస్తుంది కానీ దాని మీద మేము పందెం పెడితే ఈ ఆదివారం తెల్ల కోడి గెలిచింది. మళ్ళీ ఒకసారి అలాగా, ఒకసారి ఏం చేస్తున్నావు, ఏం జరుగుతుంది మర్యాదగా చెప్పు అన్నాడు. ఏమీ లేదండి, ఈ వారమంతా ఈ కోడికి గింజలు వెయ్యను, అప్పుడు ఇది బలహీనపడుతుంది, అప్పుడు యుద్ధానికి తీసుకొని వస్తే ఏమవుతుంది, అది ఓడిపోతుంది. వచ్చే వారం ఏం చేస్తాను, దీన్ని బాగా మేపుతాను, దీనికి గింజలు వెయ్యను, ఇది బలహీనపడుతుంది, అప్పుడు ఇది ఓడిపోతుంది, అది గెలుస్తుంది. అంతే. ఏ కోడి గెలవాలనుకుంటున్నావో ఆ కోడికి గింజలు వేయి, మేత వేయి, పోషించు. ఏ కోడి ఓడిపోవాలనుకుంటున్నావో
దాని గింజలు వేయకు, మేత వేయకు, వదిలేయి, అదే ఓడిపోతుంది. ఈ శరీరంలో 2 నియమాలు, శరీరం అనే నియమము, ఆత్మ అనే నియమము. ఆత్మ గెలవాలి అనుకుంటే ప్రార్థన అనే మేత, దేవుని వాక్కు అనే భోజనం, దివ్య సత్ప్రసాదం అనే భోజనం, తపస్సు ఉపవాసం అనే భోజనం ఆత్మకు ఇస్తే నీ జీవితంలో ఆత్మ గెలుస్తుంది. లేదు, శరీరం గెలవాలి అంటే వెళ్ళు, టీవీలు చూడు, సినిమాలు చూడు, సీరియళ్ళు చూడు, చెడ్డ సినిమాలు చూడు, శరీరేచ్ఛలు తీర్చుకో, శరీరం బలపడుతుంది, ఆత్మ క్షీణించిపోతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఏది గెలవాలనుకుంటున్నావు? శరీరం గెలవాలనుకొని శరీరాన్ని పోషిస్తూ ఉంటావా? ఆత్మ గెలవాలనుకొని ఆత్మను పోషిస్తావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ద నేచర్ ఆఫ్ టెంప్టేషన్, ఒక శోధనలో 3 విభాగాలు చెప్పాను. ఫీలింగ్ టెంప్టేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈల్డింగ్ టు టెంప్టేషన్ చెప్పడం జరిగింది. శరీరంలో ఉన్న 2 నియమాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ముఖ్యమైనటువంటి ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, ద రెమెడీస్ అగెయిన్స్ట్ గ్రేట్ టెంప్టేషన్, చావైన పాపములను జయించుట ఎలా? ఇది మన ధ్యానాంశం ఈరోజు. ఓకే, చావైన పాపములను జయించుట ఎలా? రెమెడీస్ అగెయిన్స్ట్ గ్రేట్ టెంప్టేషన్స్. ఒక సింపుల్గా టూకీగా 6 మార్గాలు చెప్తాను, మనకేమైనా ఉపయోగపడుతుందేమో చూచుకోండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ద ఫస్ట్ రెమెడీ, ద ఫస్ట్ సొల్యూషన్ టు ఓవర్కమ్ గ్రేట్ టెంప్టేషన్స్ ఏమిటండి అంటే రన్ ఫర్ హెల్ప్ ఇన్ ప్రేయర్. ఓకే, రన్ ఫర్ హెల్ప్ ఇన్ ప్రేయర్. ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒక పొలంలో నీ కుర్రవాడికి, ఒక పిల్లవాడికి ఒక తోడేలు కనిపించింది, ఒక ఎలుగుబంటి కనిపించింది, ఒక నాగుపాము కనిపించింది. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? చిన్నపిల్లలు తోడేలుతో ఆడతారా? ఎలుగుబంటితో మాట్లాడతారా? నాగుపాము దగ్గరికి వెళ్తారా? వెంటనే ఓకే అమ్మ అని కానీ, నాన్న అని కానీ, కాపాడండి కాపాడండి అని కానీ, దే రన్ టు పేరెంట్స్, దే బిగిన్ టు షౌట్ ఫర్ హెల్ప్. వాళ్ళు సహాయం కొరకు ఆర్తనాదాలు చేస్తారు. దేవుని యందు ప్రియులారా, సహాయం కొరకు ఆర్తనాదాలు చేస్తారు. నీకు ఏదైనా పాపపు శోధన ఎదురైతే తక్షణమే దేవుని సహాయం కొరకు వేడుకో, కరుణతో నిన్ను కాపాడమని ప్రార్థించు. ఇది నేను చెప్తున్న మాట కాదు, యేసయ్య పలికిన మాట. మత్తయి శుభవార్త 26:41 దేవుని యందు ప్రియులారా, మీరు శోధనలకు గురి కాకుండుటకు మేలుకొని ప్రార్థింపుడు. చూసారా, చెప్పండి అందరూ, మీరు శోధనలకు గురి కాకుండుటకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ ఇచ్చగించినను దేహము దుర్బలముగానున్నది. నీకు శోధన కలిగినప్పుడు సహోదరుడా సహోదరి, నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రభువా సహాయం చేయండి, యేసయ్యా సహాయం చేయండి. అందుకే ప్రభువా ప్రార్థన చేయటం నేర్పించండి అన్నప్పుడు ఆయన ఏమి ప్రార్థన నేర్పించారు? శోధనలో పడకుండా మమ్ము కాపాడండి అని ప్రార్థించమన్నారు. మనం ప్రార్థించాల్సింది ఇహలోక వస్తువులు అవసరాల కొరకు మాత్రమే కాదు, ఆత్మీయ అవసరాల కొరకు. ప్రభువా శోధనలో పడకుండా కాపాడండి. రన్ ఫర్ హెల్ప్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేస్తూ దైవ సహాయం కోరుకుందాం. శోధన సమయంలో ఒక అబ్బాయి మీద మోజు పుడుతుందా యువతిగా నీకు? ఒక అమ్మాయి మీద కాముద్రేకంతో రగిలిపోతున్నావా అబ్బాయిగా నువ్వు? డోంట్ ఎంటర్టైన్. వాటిని దేవునికి అర్పించి ప్రభువా వీటిని జయించే శక్తినివ్వండి.
ఆర్ ఎల్స్ యూ విల్ బికమ్ అడల్ట్రస్ మ్యాన్, అడల్ట్రస్ ఉమన్. వ్యభిచారి మనిషివి, వ్యభిచారిగా మిగిలిపోతావు సహోదరుడా, సహోదరి. వస్తాయి మోహపు ఆలోచనలు, వస్తాయి శోధనలు వస్తాయి. బట్ హ్యావ్ యూ ఎవర్ ప్రేయిడ్? తల్లిదండ్రులను మోసం చేస్తూ, లోకాన్ని మోసం చేస్తూ, పరులను మోసం చేస్తూ, అందరి కళ్ళు గొప్పుతూ తిరుగుతున్నావే కానీ ప్రభువా ఈ బలహీనతను జయించే శక్తినివ్వండి అని ఒక్కసారైనా నోరు తెరిచి ప్రభుని అడిగావా? ఇది అంటారు కదా, సిగ్గు ఉండదని, సిగ్గు లజ్జ ఉండదు అంటారు కదా. ఈ కామోత ఏదో మంచి సాంస్క్రిట్ ఇది ఉంటుంది కదా, కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఆయన నాకు తెలియదు. ఓకే, సిగ్గుండదు అని నాకు తెలుసు అంతే. ఓకే, సిగ్గుండదు అంటే పక్క వాళ్ళు చూస్తున్నారు, పక్కింటి వాళ్ళు చూస్తున్నారు, ఎదురింటి వాళ్ళు చూస్తున్నారు, ఎవరికన్నా చెబుతారు, ఏముండదు. నిస్సిగ్గుగా జీవిస్తూ ఉంటారు. దేవుని యందు ప్రియులారా, అలా కాకుండా శోధన సమయంలో, బలహీన సమయాలలో ప్రభుని అడగండి, ప్రభుని ప్రార్థించండి, ప్రభు సహాయాన్ని కోరుకోనండి. దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 1, సొల్యూషన్ నెంబర్ 1. ఓకే, మొదటి సూచన, సలహా. నెంబర్ 2, దేవుని యందు ప్రియులారా, ఇంకా నువ్వు ప్రార్థన చేసావు కానీ ఇంకా శోధన బలంగా ఉంది, ఇంకా శోధన నిన్ను వెంటాడుతుంది, ఇంకా శోధన నిన్ను విడిచిపెట్టడం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? స్టిల్ యు ఆర్ టెంప్టెడ్, దెన్ యూ మస్ట్ రన్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ఇదే సిలువే రక్షణ, సిలువయందే రక్షణ. యేసు సిలువ, ఎంబ్రేస్ ద హోలీ క్రాస్. రెండవ మార్గం, ఎంబ్రేస్ ద హోలీ క్రాస్ అనగా సిలువను ఆలింగనం చేసుకొనండి. సిలువను ఆలింగనం చేస్తూ ఏ వ్యక్తి పాపం చేయలేడు. సిలువకు దుష్టాత్మలు సైతం పారిపోతున్నాయి. దెయ్యాలు పారిపోతున్నప్పుడు శోధనలు పారిపోవా? ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పనిసరిగా సిలువ ఉండాలి. చూడండి, అమ్మగారుల కాన్వెంట్లు, ఫాదర్ల బిల్డింగ్లు, ప్రతి గదిలో ఒక క్రాస్ ఉంటుంది. ఫస్ట్ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఒక సిలువ, ఒక చిన్న స్థానం, చిన్న సిలువ తప్పనిసరిగా ప్రతి గదిలో ఉండాలి. ప్రతి ఇంటిలో, ప్రతి గదిలో ఉండాలి. రన్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, ఎంబ్రేస్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సిలువను ఆలింగనం చేసుకొనడం అంటే ఏంటో తెలుసా? ఆ శోధన సమయంలో టర్న్ యువర్ థాట్స్ టువార్డ్స్ ద క్రూసిఫిక్షన్. యేసు ప్రభు సిలువ మరణం వైపు నీ ఆలోచనలు మళ్లించు. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఒక చెయ్యితో ఉన్న మేకు విడిపించుకొని నీకు అందిస్తున్నాడు సహాయం చేయడానికి అని ఊహించుకో. ఇమాజిన్ దట్ జీసస్ ఈజ్ ఎక్స్టెండింగ్ హిస్ లవింగ్ హ్యాండ్ టు హెల్ప్ యూ. నీ శోధనలో నుంచి నీకు సహాయం చేయడానికి అతను తన హస్తాన్ని అందిస్తున్నట్లుగా నువ్వు చూడగలగాలి. దేవుని యందు ప్రియులారా, అప్పుడు యేసు ప్రభు చేతిలో చేయి వేసి, నేను ఈ శోధనకు లొంగను, నేను పాపము చెయ్యను. చెప్పండి గట్టిగా అందరూ ఒకసారి, ఇంకొకసారి. ఇది ఒక పెద్ద మంత్రం, అద్భుతమైన మంత్రం. ఇది ఒకటి కాదు, రెండు కాదు, కీప్ ఆన్ రిపీటింగ్. ఒకటికి 10 సార్లు 100 సార్లు చెప్తా ఉండాలి. నేను శోధనలకు లొంగను, నేను పాపము చేయనని చెబుతూ సిలువను పట్టుకుంటే యూ కెన్ ఓవర్కమ్ యువర్ గ్రేట్ టెంప్టేషన్స్. చావైన పాపములను జయించగలవు. ఇది రెండవ మార్గం. దేవుని యందు ప్రియులారా, వింటున్నారా? యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ మార్గం, శోధనలు నిన్ను వెంటాడుతున్నాయి, ఇంకా వెంటాడుతున్నాయి. ఏం చేయాలి? శోధన విడిచిపెట్టడం లేదు. ఏం చేయాలి? దేవుని యందు ప్రియులారా, నెంబర్ 3, డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. అనగా నీ మనసును, నీ మదిని నీ బాధ్యతల వైపు మళ్లించు, నీ పనిపాట్ల వైపు మళ్లించు. నీ మనస్సును నీ పనుల మీదకి మళ్లించినస్తే ఆ నీ బాధ్యతలు, నీ మంచి పనులు
పాపపు ఆలోచనలు బయటికి గెంటేస్తాయి. ఇప్పుడు ఒక గ్లాసులో బురద ఉంటే నీరు ఉండడానికి చోట్లేదు, నీరు ఉంటే బురద ఉండడానికి చోట్లేదు. అటు నీరు కానీ అటు బురద కానీ ఏదో ఒకటే ఉండాలి. ఈ గ్లాసులో, ఈ బుర్రలో, ఈ మనసులో అయితే నీ పనుల పట్ల బాధ్యత లేదా ఖాళీగా ఉండి కామ క్రోధ మదమాత్సర్యాలతో ఆలోచనలు ఊహాగానాలలో జీవించడము, అది ఉంటే ఇది ఉండదు. అది పోవాలంటే ఇది రావాలి. ఒకసారి లేచి బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ కడిగేయండి. అదేదంటుందా, డోమెక్సా, హార్పిక్ వేసి కడిగేయండి. శోధనలు జయించాలంటే ఇల్లు తుడిచేయండి. కడిగిన గిన్నెలే మళ్ళీ కడిగేయండి. ఉతికిన బట్టలు మళ్ళీ ఉతికియండి. బట్టలన్నీ తీసి నువ్వే నులిపేసి మళ్ళీ ఇస్త్రీ చేసుకో. శోధనలు జయించాలంటే ఇట్స్ నాట్ జోక్, ఇట్స్ నాట్ ఎ జోక్, ఐఎమ్ సీరియస్. శోధనలు జయించాలంటే నీ మనస్సును పనుల మీద, బాధ్యత మీద మళ్ళించాలి ప్రియమైన సహోదరుడా సహోదరి. అప్పుడు నువ్వు శోధన జయించగలుగుతావు. ఇది 3వ మార్గం. ఇక ముఖ్యమైనది 4వది, దేవుని యందు ప్రియులారా, షేర్ యువర్ టెంప్టేషన్స్ విత్ యువర్ స్పిరిచువల్ డైరెక్టర్స్ ఆర్ కన్ఫెసర్స్. ఓకే, షేర్ యువర్ టెంప్టేషన్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ డీప్ విదిన్ విత్ యువర్ స్పిరిచువల్ డైరెక్టర్స్ ఆర్ కన్ఫెషర్స్. ఆధ్యాత్మిక మార్గదర్శకులతో మనస్సు విప్పి మాట్లాడు. వితౌట్ హైడింగ్, ఏది దాయకుండా నీవు మనసు విప్పి నీ ఆధ్యాత్మిక మార్గచూపరులు, గురువులు కావచ్చు, అమ్మగారులు కావచ్చు, వాళ్ళతో నీ జీవితంలో ఏం జరుగుతుందో వాళ్ళతో పంచుకో. వాళ్ళ సహాయాన్ని తీసుకో. సైలెంట్గా ఉండకు. సైలెన్స్ కిల్స్. మౌనము ప్రమాదకరం. మన మౌనం సాతాను అతనికి అనుకూలంగా మలుచుకుంటాడు. నిజానికి సైతానుడే మనలను మౌనంగా ఉండమని, ఎవరికి ఈ శోధన గురించి చెప్పొద్దని ప్రేరేపిస్తాడు. ఒక ఉదాహరణ చెప్పనా? ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి వెంట పడుతున్నాడు. అమ్మాయి వెంట పడుతున్న అబ్బాయి ఏమంటాడు? ఫస్ట్ డైలాగు చెప్పండి. ఫస్ట్ డైలాగ్ ఏంటి? మాకేం తెలియదు అంటారా? అంతలేదు. ఐ లవ్ యూ అండు. నువ్వు ఎవరికి చెప్పకే, మీ అమ్మకి మీ నాన్నకి చెప్పకో, మీ అమ్మకి మీ నాన్నకి చెప్పకో. ఫస్ట్ డైలాగ్ అదే. ఆ తర్వాతే మనవాడు రంగంలోకి దిగుతాడు. సేమ్ టు సేమ్ ఎవరైనా సరే. పరాయి స్త్రీలను, పరాయి యువతులను వలలో వేసుకోదలిచిన వాడు ఈ విషయం మీ ఆయనకి చెప్పకే, మీ తల్లిదండ్రులకు చెప్పకే అంటాడు. చెప్పొద్దు, ఎవరికి చెప్పకు, ఎవరిని నమ్మకు, మనసులో పెట్టుకో. ఎందుకని? అలా పెట్టుకుంటే నేను ఇక్కడ సేఫ్గా నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. దేవుని యందు ప్రియుల, సైలెన్స్ కిల్స్. మౌనం ప్రమాదకరం. డోంట్ బి సైలెంట్. పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా ఏదన్నా అంటే ఇంట్లో అమ్మా నాన్నకి చెబితే గొడవ ఉండదు. వీళ్ళకి కూడా ఇష్టం కనుక వీళ్ళు అమ్మా నాన్నల కళ్ళు గప్పి, తల్లి తండ్రి ఎంతో నమ్ముతారు పిల్లల్ని. నా పిల్ల బంగారం అని ఫోన్ ఇస్తే బంగారం అన్న తండ్రి పక్కలో ఉండే మెసేజ్లు పెడతారు. తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఏ పిల్ల ఒక అమ్మాయి ఇదిగో నాకు ఇలా జరుగుతుంది నాన్న అమ్మ అంటే వాళ్ళు నిన్ను ఆదుకోరా, నిన్ను కాపాడరా, నిన్ను రక్షించరా? నీ మనసు తల్లిదండ్రుల మీద లేదు, ఆ దుర్మార్గుడి మీదే ఉంది. అలాగే నేను మాట్లాడుతున్న ఆత్మీయ జీవితం గురించి, దీని గురించి, మీ గురించి కాదు. ఓకే, మనం ఏం చేస్తామంటే ఈ మనసు దుర్మార్గుడు శోధనలను బయటికి చెప్పకుండా మనసులోనే దాచుకుందాం. అది నిన్ను పాపంలోకి నడిపిస్తుంది. కనుక వీ నీడ్ టు షేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డీప్ డౌన్ హార్ట్స్, ఆల్ ద అట్రాక్షన్స్, ఆల్ ద టెంప్టేషన్స్ టు అవర్ స్పిరిచువల్ గురూస్, డైరెక్టర్స్ అండ్ కన్ఫెసర్స్.
గురువులతో, మఠవాసులతో, ఆత్మీయ జీవితంతో చేయించే వారితో పంచుకో. దురదృష్టం ఏంటంటే అటువంటి ఆత్మీయ జీవితం జీవించే గురువులు, మఠవాసులు పెద్దగా మనకు కనిపించకపోవడం కూడా మన దౌర్భాగ్యమే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరికి పడితే వారికి చెప్పకండి, నమ్మకపోతే చెప్పకండి, అనవసరంగా నోరు జారకండి. అది కూడా ఇంపార్టెంట్. ఓకే, అందరితో చెప్పించుకోకూడదు. నమ్మినప్పుడు, ఒక వ్యక్తిని నమ్మితే అతను నీకు సహాయం చేస్తాడు అనుకుంటే మీరు చెప్పలేదు. ఎక్కడికన్నా వెళ్ళి పాప సంకీర్తనం చేయండి. మీ గురువుల దగ్గరే పాప సంకీర్తనం చేయండి. నెలకి ఒక్కసారైనా పాప సంకీర్తనం చేయండి. నేను వచ్చినప్పుడు గురువు ఉంటే చేస్తాను కాదు, నీ అవసరం అయ్యా. గురువుని వెతుక్కుంటూ వెళ్ళి నువ్వు పాప సంకీర్తనం చేయాలి. నేను వచ్చినప్పుడు ఫాదర్ గారు లేరు కనుక నేను పాప సంకీర్తనం చేయను అంటే అర్థం ఏంటి? యూ డోంట్ ఫీల్ ద రిక్వైర్మెంట్, ద నీడ్ ఆఫ్ ఇట్. నిజంగా నీకు అవసరం అయితే గురువు వెనకాతల వెళ్ళి, అయ్యా నా పాప సంగీతం ఆలకించండి, నేను పాపము చేశాను, నా పాపాన్ని మన్నించండి, పాప మన్నింపు మాత్రమే కాదు నాకు సహాయం చేయండి, వీటిని ఎలా జయించాలో నాకు నేర్పించండి చెప్పాలి. సో షేర్ విత్ యువర్ స్పిరిచువల్ డైరెక్టర్స్. 4వది యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక 5వది దేవుని యందు ప్రియులారా, బీ స్టబర్న్ ఇన్ రెసిస్టింగ్ ఈవిల్. బీ స్టబర్న్ ఇన్ రెసిస్టింగ్ ఈవిల్ అనగా మొండి వైఖరి మంచి సమాధానం. ఏంటండి? మొండి వైఖరి మంచి సమాధానం. ఎన్ని చేసినా ప్రార్థన చేసావు, సిలువను అంటిపెట్టుకున్నావు, నీ ఇల్లు వాకిలి మళ్ళీ పనిచేసేస్తున్నావు, గురువులతో పంచుకున్నావు, అయినా శోధనలు వెంటాడుతున్నాయి అంటే నువ్వు చేయాల్సిన మరొక్క పని ఏంటో తెలుసా? వెరీ ఇంపార్టెంట్. మొండి వైఖరి. ఏంటండి మొండి వైఖరి? ఉదాహరణకి ఒక పెళ్ళి జరుగుతుంది. ఓకే, ఒక అమ్మాయికి ఒక పెళ్లి చేసేస్తున్నారు. ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు అనుకుందాం. అప్పుడు ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అని గట్టిగా మొండిపట్టు పడితే ఎవడైనా పెళ్లి చేయగలడా? ఎవడైనా ఎంత బలవంతం చేసినా ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే, ఆ అబ్బాయికి ఇష్టం లేకపోతే బలవంతంగా ఎవరికి పెళ్లి చేయలేరు. మొండి వైఖరి పెట్టుకుంటే. మొండి వైఖరి లేదనుకో తీసుకుని వెళ్ళి కట్టబెట్టేస్తారు. ఓకే, సో ఒక పెళ్లి విషయంలో ఎలాగైతే మొండి వైఖరి చేస్తామో, పిల్లలు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడు మొండివాడే, చిన్నప్పటి నుంచి మొండివాడే. ఎంత మొండివాడంటే వాడికి కావాల్సింది ఇచ్చేంత వరకు వాడు విడిచిపెట్టడు. మొండి వైఖరి. వారి మొండికే జగముండైన తల్లిదండ్రులు సైతం దాసోహం అయిపోతున్నారు కదా. పిల్లల మొండితనానికి తల్లిదండ్రులు ఈగోలు పక్కన పెడేస్తారు. తల్లిదండ్రులు నథింగ్ బిఫోర్ చిల్డ్రన్, వాళ్ళ మొండి వైఖరి దగ్గర. అదేవిధంగా దేవుని యందు ప్రియులారా, నేను ఈ శోధనలకు లొంగను, పాపము చెయ్యను అని మొండిగా తీర్మానం చేసుకొని కూర్చుంటే అదే పరిష్కారం. ఏ సాతానుడు, ఏ సైతాను దూత నిన్ను ఏమీ చేయలేవు, నీ చేత పాపము చేయించలేవు. అంటే మనం ఏంటంటే వీఆర్ సో కైండ్ టు ద డెవిల్, వీఆర్ సో గుడ్ అండ్ కంపాషనేట్ టు ద డెవిల్. సాతానుడు అంటే ఎంత ప్రేమో, అయ్యో పాపం సాతానుడు బాధపడతాడేమో, అయ్యో పాపం సాతానుడు ఫీల్ అవుతాడేమో. ఇలా మనం ఉన్నట్లయితే, మొండి వైఖరి లేనట్లయితే, లొంగిపోతున్నట్లయితే నువ్వు పాపములో పడిపోతావు, పాపముగా మిగిలిపోతావు. దేవుని యందు ప్రియులారా, 5 అయిపోయాయి. ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్. దేవుని యందు ప్రియులారా, నెవర్ ఎంటర్టైన్ కన్వర్జేషన్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ విత్ ద డెవిల్ ఆర్ టెంప్టేషన్స్. అనగా శోధనలతో, సైతానుతో ఎప్పుడు వాదించకు. సైతానుతో, శోధనలతో మాటలు కలపకు. అది ఏదైనా ప్రశ్న ఇస్తే సమాధానం కూడా చెప్పకు. యేసుప్రభు ఏం చేశారు చూసారా? సైతాను పొమ్ము. ఓకే, సైతాను పొమ్ము. గెట్ బిహైండ్ మీ సేటన్. సైతాను పొమ్ము. వెంటనే సైతానుతో పరాశకాలు ఆడకూడదు.
ఎక్కువసేపు మాట్లాడకూడదు దేవుని యందు ప్రియుల. మరలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భార్య ఉంది, పక్కింటోడు ఒకడు ఉన్నాడు. పక్కింటోడు ఎప్పుడూ కూడా ఏమంటారు దాన్ని, పరాచకాలు ఆడుతూ ఉంటాడు అన్నమాట. ఓకే, పరాచకాలు ఆడుతూ ఉంటాడు. కానీ మంచివాడు కాదు, వాడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు అనుకుందాం. ఈ భార్య ఏం చేయాలి? భార్య కానీ భర్త కానీ ఒక వ్యక్తి అనవసరంగా దుష్ట ఆలోచనలతో, దుష్ట తలంపులతో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు. తలుపులు మూసేయాలి. తప్పని తలుపు మూసేయడమే ముఖం మీద. లేదు ఫీల్ అవుతారేమో, చెప్పండి ఏం కావాలి? పాలు కావాలి, తర్వాత టీ కావాలి, తర్వాత కూర కావాలి, తర్వాత అన్నం కావాలి, తర్వాత క్యారేజ్ కావాలి, తర్వాత దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నెవర్ ఎంటర్టైన్ కన్వర్సేషన్స్. డోంట్ ఈవెన్ ఆర్గ్యూ, డోంట్ ఈవెన్ ఆన్సర్ టు ద డెవిల్, టు ద డెవిల్. చాలామంది భర్తలకు ఇదే సమస్య. భార్య ఉంటుంది కానీ అనేక మందితో కాంటాక్ట్లు, మంచి కాంటాక్ట్లే, చెడు కాంటాక్ట్లు ఏం కాదు. మంచి కాంటాక్ట్లే, మంచిగా మాట్లాడతాం, తప్పేముంది? సరదాగా మాట్లాడతాం, తప్పేముంది? ఎవరేమనుకుంటే నాకేంటి, మాట్లాడతాం, తప్పేముంది? పడతావు, గోతిలో పడతావు, తప్పులో పడతావు. ఏదో ఒక రోజున, ఒక బలహీన క్షణంలో అది సాతానుడు కుతంత్రం అని గుర్తించి పరపురుషుడి మాటలకు, పర స్త్రీ మాటలకు జవాబు చెప్పకండి. దుష్టుడి ముఖము కూడా చూడకండి. తక్షణమే వాడికి దూరంగా వెళ్ళిపోవాలి. ముఖ్యంగా నా ఫోన్లో కాంటాక్ట్స్ కన్నా బ్లాక్డ్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. బ్లాక్డ్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది. యూ షుడ్ డూ దాట్. చిన్న తేడా కనిపిస్తే బ్లాక్ అండ్ రిపోర్ట్. మళ్ళీ లైఫ్లో నీకు ఫోన్ చేయలేడు ఎవడో కూడా. బ్లాక్, ఫినిష్. తేడా మాట్లాడావా, బ్లాక్. తప్పు మెసేజ్ పంపించావా, బ్లాక్. చెడ్డ అర్థం వచ్చే మెసేజ్ పెట్టావా, బ్లాక్. తప్పుడు జోక్ పెట్టావా, బ్లాక్. ఇలా చేస్తే దేవుని యందు ప్రియులారా, మనము శోధనలను జయించగలం. పెద్ద పాపాలు, పెద్ద శోధనలు, చావైన శోధనలు జయించడం ఎలా మనం నేర్చుకున్నాం. 6 పాఠాలు నేర్చుకున్నాం. దేవుని యందు ప్రియులారా, భక్తి జీవితం జీవించాలనుకున్నప్పుడు శోధనలు వస్తే వాటితో వాదాపవాదాలు చేస్తూ సమయం వృధా చేసుకోకుండా దానికి బదులుగా తక్షణమే మన హృదయాన్ని యేసుక్రీస్తు వైపు మరల్చాలి. మన ప్రేమను యేసు ప్రభునికి అందించాలి. ఈ విధంగా చావైన పాపములను, శోధనలను జయించాలి. సాయంత్రం దివ్య పూజాబలిలో స్వల్ప పాపాలను జయించడం ఎలా అని చిన్న టాపిక్ ధ్యానం చేస్తూ పోతున్నాం. వీలైతే అది కూడా ఆలకించమని మీ అందరిని కోరుతూ శోధనలు జయించే శక్తి కొరకు తండ్రిని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.